సుమారు 30 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాలు ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాదు, ప్రస్తుతం అధిక వృద్ధి రేటు దిశగా సాగేందుకు ఉపకరించాయంటే ఆయన ముందు చూపు అర్థమవుతుంది. 1991 భారత తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశ ద్రవ్య లోటు జీడీపీలో 8.5%, కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.5%కి చేరింది. ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరి సామాన్య ప్రజలకు భారంగా మారింది. విదేశీ మారకపు నిల్వలు కూడా కేవలం 2 వారాల దిగుమతులకు చెల్లింపులు చేసేంత స్థాయిలోనే ఉన్నాయి. రుణ చెల్లింపు వైఫల్యం ముప్పు కూడా దేశాన్ని వెంటాడుతోంది. అప్పుడే కొత్తగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు గారు ఈ పరిస్థితిని చక్కదిద్దడంపై దృష్టి పెట్టారు. రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తికి ఆర్థిక మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆయనే మన్మోహన్ సింగ్. జూలై 24, 1991 ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పరిశ్రమ రంగ అభివృద్ధికి ఎదురవుతున్న పలు అవరోధాలను తొలగిస్తూ ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని ఇందులో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు. పరిశ్రమలకు, విదేశీ పెట్టుబడులకు సంబంధించి అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజు విధానాన్ని దూరం చేస్తూ కొన్ని కీలక మార్పులకు దీని ద్వారా శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు చాలా రంగాల్లో ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యానికి ఈ విధానం తెరదించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని రంగాలకు మాత్రమే ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యాన్ని పరిమితం చేశారు. ఆటోమేటిక్ పద్ధతిలో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినిచ్చారు. అంతకుముందు ఈ పరిమితి 40%గా ఉండేది. ఇవే కాకుండా ఎగుమతులకు ఊతం ఇచ్చేందుకు కొత్త వాణిజ్య విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. సులభతర వాణిజ్య విధానానికి కూడా చర్యలు తీసుకున్నారు. ఆర్బీఐ 15వ గవర్నర్గా మన్మోహన్ సింగ్ గారు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. 1980లో దేశ ద్రవ్యోల్బణం ఏకంగా 17%కి ఎగబాకింది. ఆ సమయంలో అంటే 1982 సెప్టెంబర్ 16 నుంచి 85 జనవరి 14 మధ్య ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు రంగంలోకి దిగారు. ఒక నియంత్రణ సంస్థ అధిపతి హోదాలో బ్యాంకు రేటు, రుణ రేట్లను భారీగా పెంచారు. నగదు సరఫరాను తగ్గించేందుకు నగదు నిల్వల నిష్పత్తిని పెంచారు. తద్వారా ధరలను కిందకు తీసుకురాగలిగారు. ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను మెరుగ్గా నిర్వహించడంపై దృష్టి పెట్టారు. 1980లో 6 ప్రైవేటు రంగ బ్యాంకుల జాతీయీకరణలో కీలక పాత్ర పోషించారు. భారత్ క్యాపిటల్ మార్కెట్లు అభివృద్ధి చెందేందుకు సంస్కరణలు తీసుకొచ్చారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటుతో పాటు స్క్రీన్ ఆధారిత ట్రేడింగ్ను కూడా ప్రవేశపెట్టారు. విదేశీ మారకాన్ని మెరుగ్గా నిర్వహించేందుకు సంస్కరణలు తెచ్చారు. గ్రామాల్లో కుటుంబాలు, రైతులకు రుణాల లభ్యత పెంచేందుకు పలు సేవలను ప్రారంభించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కూడా తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు బాధ్యతలు చేపట్టాక సావరెన్ డిఫాల్ట్ ముప్పు నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం తక్షణ చర్యలుగా 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేమిటంటే, భారత ఎగుమతులు పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు రూపాయి మారకపు విలువను 2 దశల్లో తగ్గించారు. మొదట 1991 జూలై 1న ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువను దాదాపు 9%, ఆ తర్వాత మరో 2 రోజులకు 11% మేర తగ్గించారు. ఇక రెండవది 1991 జూలై 4, 18 వరకు 4 విడతల్లో భారత వద్ద ఉన్న పసిడి నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద తనఖా పెట్టారు. తద్వారా $400 మిలియన్ సమీకరించారు. నిజానికి ఓరుగల్లు ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి చెక్కిన శిల్పమే మన్మోహన్ సింగ్ గారుగా చెప్పొచ్చు. 1992లో పివి మన్మోహన్ సింగ్ కలిసి ప్రవేశపెట్టిన ఈ ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేశాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతుంటారు. అలా మన పివికి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్లే మౌనమునులుగా వీరు దేశ సేవలో తరించారు. ఓరుగల్లుతో కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి అనుబంధం ఉంది. వరంగల్ నగరం కాజీపేట ఆర్ఈసీలో 1992లో జరిగిన కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ జయశంకర్ సారథ్యంలో జరిగిన వేడుకల్లో ఆయన చేతుల మీదుగా అవార్డులు కూడా ప్రదానం చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మామునూరుకు రాగా అక్కడి నుంచి వాహన శ్రేణితో ఆర్ఈసీకి చేరుకున్నాడు. నాడు రాష్ట్ర మంత్రులుగా పొన్నాల లక్ష్మయ్య, మాధాడి నరసింహారెడ్డి, జగన్నాయక్, పివి నరసింహారావు, వరంగల్, హనుమకొండ పార్లమెంటు సభ్యులుగా ఆర్ సురేందర్ రెడ్డి, కమాలుద్దీన్ అహ్మద్, కేయూ పాలక మండలి సభ్యుడిగా డాక్టర్ బండా ప్రకాష్ బృందం మన్మోహన్ సింగ్తో వేడుకలలో కూడా పాల్గొన్నారు. ఈ వేదికపైనే ప్రపంచధ్వని అనుకరణ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు గౌరవ డాక్టరేట్ కూడా అందించారు.
గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ గారికి తీవ్ర అనారోగ్యం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్కి అయితే తరలించారు. రాత్రి 8:30 సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో 9:51 సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులైతే ప్రకటించారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది. మన్మోహన్ సింగ్ గారికి భార్య గురుచరణ్ కౌర్, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఈ మధ్య అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. 1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక మన్మోహన్ సింగ్ గారి మరణ వార్త తెలియడంతో కర్ణాటకలోని బెళగావిలో జరుగుతున్న సిడబ్ల్యూసి సమావేశాలను అర్ధంతరంగా ముగించారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలోనే ఉన్న సోనియా, ప్రియాంకలు ఆసుపత్రి వద్దకైతే చేరుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలనైతే ప్రకటించింది. పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే 7 రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. మన్మోహన్ గారు పనిచేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళయాన్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డులు వంటివి మన్మోహన్ గారి హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. మన కాలపు అత్యుత్తమ ఆర్థికవేత్త, గొప్ప నేత, సంస్కర్త, నవభారత నిర్మాత, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. విలువలకు, సమగ్రతకు పట్టం కట్టిన మన్మోహన్ నిర్ణయాల్లో మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చారు. చరిత్రలో ఆయన స్థానం గొప్పది. తద్వారా ప్రజల అభ్యున్నతికి దోహదపడ్డారు. రాజనీతిజ్ఞుడు, వినయం, జ్ఞానం మూర్తిభవించిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రజల జీవితాలను మార్చేందుకు మన్మోహన్ సింగ్ గారు విస్తృత చర్యలు చేపట్టారు. ఆయన జ్ఞానం, అణుకువ ఎప్పటికీ ఆదర్శనీయమే. అతి సామాన్య మూలాల నుంచి వచ్చి అందరూ గౌరవించే ఆర్థికవేత్తగా, ప్రధానమంత్రిగా ఎదిగారు. కాకపోతే ఆయన కొన్ని సంస్కరణలు ఇంకా చేపట్టే సమయంలో ఆయనకి పూర్తి స్వేచ్ఛ అయితే 2004 నుంచి 2014 వరకు లభించలేదు. ఆయన చెప్పినటువంటివి, ఆయన చేస్తానన్నటువంటివి గనక ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని చెయ్యనిస్తే గనక ఈ రోజు భారతదేశం ఇంకా మరి 10 మెట్లు ముందే ఉండేది. ఏదేమైనా సరే మన్మోహన్ సింగ్ గారు లాంటి ఆర్థికవేత్తను కోల్పోవడం భారతదేశానికి తీవ్ర లోటనే చెప్పొచ్చు. నిజానికి పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కేవలం ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా పనిచేయడం వల్ల కొంతమంది ఆయన్ని విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ ఏ వ్యక్తి కూడా విమర్శించలేనటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయన మృతికి మనం కూడా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము మన ఫిల్మ్ నగర్ బోగట్టా ఛానల్ ద్వారా కోరుకుందాం.